హలో గైస్, వెల్కమ్ టు లక్కీ స్టూడియోస్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఫోటోషాప్లోని ఒక కాంపోజిషన్ క్రియేట్ చేసి వాటిలోని ఆబ్జెక్ట్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా యానిమేట్ చేయాలో చూసాం. సో ఈ వీడియోలో మనం ఫోటోషాప్లోని మనం క్రియేట్ చేసిన ఒక ఇమేజ్ సీక్వెన్స్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఇంపోర్ట్ చేసి దాన్ని మన మౌస్ మూమెంట్స్తోనే ఎలా యానిమేట్ చేయాలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ముందుగా నేను ఇక్కడ గూగుల్ నుంచి కొన్ని బటర్ఫ్లై పిఎన్జీ ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇలా డౌన్లోడ్ చేసిన ఒక ఇమేజ్ని తీసుకుని అందులో ఉన్న బటర్ఫ్లై వింగ్స్ని మాత్రం సపరేట్ చేసి వాటిని నేను రొటేషన్ అని కొంచెంగా మారుస్తూ అలా ఒక నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది తయారు చేశాను. సో గైస్, నేను ఫైనల్లీ ఇలా 12 డిఫరెంట్ బటర్ఫ్లైస్ తయారు చేశాను. అది కూడా 12 డిఫరెంట్ యాంగిల్స్లో ఆ బటర్ఫ్లై వింగ్స్ అనేవి ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు ఈ ఫైల్స్ని నేను .png ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తున్నాను. సో గైస్, మనం ఫోటోషాప్లోంచి ఓన్లీ 12 ఇమేజెస్ ఎందుకు ఎక్స్పోర్ట్ చేసుకున్నామంటే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేయబోయే కాంపోజిషన్ ఆర్ యానిమేషన్ అనేది 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కింద చేస్తాం. అంటే మనకు అందులో 24 పిక్చర్స్ అనేవి ఉంటాయి. సో అందుకని మనం ఫస్ట్ 12 ఇమేజెస్ బటర్ఫ్లై ఇలా క్లోజ్ అవుతున్నట్టు తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ 12 అంటే 13 to 24 ఇమేజెస్ మనం మళ్ళీ బటర్ఫ్లై ఓపెన్ అవుతున్న ఇమేజెస్ పెట్టాలి. సో దానికోసం నేను ముందుగా 12 ఇమేజెస్ ఎక్స్పోర్ట్ చేసుకుని నెక్స్ట్ వాటినే మళ్ళీ రివర్స్లో 13 to 24 కింద డూప్లికేట్ చేసి వాటి నేమ్స్ అనేవి చేంజ్ చేశాను. సో ఇక్కడ ఓన్లీ 1, 2, 3 ఇలాగే ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం కావాలనుకుంటే దీని ఫైల్ నేమ్ 001, 002 అలాగైనా ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ butterfly_001, 002 అలాగైనా ఇవ్వచ్చు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైనల్లీ అంటే లాస్ట్లో ఉన్న వీటి సీక్వెన్స్ నెంబర్స్ మాత్రం అంతా కంటిన్యూగా ఉండాలి. సో అది మాత్రం మీరు ఈ సీక్వెన్స్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో నెక్స్ట్ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్దాం. సో గైస్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనం న్యూ కాంపోజిషన్ తీసుకుందాం. 1920, 1080, 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అండ్ అలాగే డ్యూరేషన్ వచ్చి 10 సెకండ్స్. అండ్ అలాగే ఇప్పుడు మనం బటర్ఫ్లై సీక్వెన్స్ ఇందులో ఇంపోర్ట్ చేసుకుందాం. ప్రాజెక్ట్ విండోలో డబుల్ క్లిక్ అండ్ అలాగే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఈ పిఎన్జీ సీక్వెన్స్ అన్న ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ పిఎన్జీ సీక్వెన్స్ అన్న ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని మాత్రం టిక్ చేయండి. సో ఈ మొత్తం 1 to 24 ఇమేజెస్ అంతా కూడా ఒక సీక్వెన్స్ కింద ఇంపోర్ట్ అవ్వాలి అనుకుంటే మనం ఈ ఆప్షన్ అనేది టిక్ చేయాలి. ఒకవేళ కానీ ఇది టిక్ చేయలేదు అంటే ఓన్లీ మనం ఏదైతే ఇమేజ్ సెలెక్ట్ చేసామో అది మాత్రమే ఇంపోర్ట్ అవుతుంది. సో సెలెక్ట్ చేశాక ఇంపోర్ట్. సో ఇక్కడ మీరు చూస్తే 1 to 24 .png అని ఉంది. అంటే మనకి 1 to 24 ఇమేజెస్ అన్నీ కూడా మనకి లైన్గా వచ్చాయి. అండ్ అలాగే ఇక్కడ మీరు చూడాల్సిన ఇంకో విషయం ఏంటంటే సో మనకి ఈ 1 to 24 ఫైల్స్ అన్నది 1 సెకండ్ వరకు రాలేదు. యాక్చువల్లీ ఇక్కడ మీరు టైం చూసుకుంటే మన స్టాండర్డ్ టైం కన్నా ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో టైం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి 1 minute అంటే 60 seconds, కానీ ఇక్కడ మాత్రం మీరు చూస్తే 23 అయ్యాక నెక్స్ట్ 24కి 1 second అవుతుంది. సో ఇక్కడ ఇది ఫ్రేమ్స్ కింద చూసుకుంటుంది. సో 23 ఫ్రేమ్స్ తర్వాత 24 ఫ్రేమ్ రాగానే అది 1 second కింద కన్సిడర్ చేస్తుంది. సేమ్ అలాగే నెక్స్ట్ మనం 1 second 22 ఫ్రేమ్స్, 1 second 23 అండ్ 1 second 24 ఫ్రేమ్స్ అవగానే అది 2 secondsలో కన్వర్ట్ అవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే మనం ఇంపోర్ట్ చేసినది 24 ఇమేజెస్, కానీ మనకి కంప్లీట్గా 1 second రాలేదు. సో అది మనం సెట్ చేయడానికి ఈ లేయర్ని సెలెక్ట్ చేయండి అండ్ అలాగే రైట్ క్లిక్, ఇంటర్ప్రిట్ ఫుటేజ్, మెయిన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి అజ్యూమ్ దిస్ ఫ్రేమ్ రేట్ యాజ్ 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని ఉంది. సో దీన్ని మనం 24 ఫ్రేమ్స్ కింద మార్చుకోవాలి అండ్ దెన్ ఓకే. సో ఇక్కడ మనకు ఇప్పుడు కొత్తగా కొంచెం స్పేస్ అనేది వచ్చింది. సో దీన్ని మనం డ్రాగ్ చేసుకుంటే
ఇప్పుడు కరెక్ట్గా మనకి ఈ యానిమేషన్ అనేది 1 సెకండ్ వచ్చింది. సో ముందు దీని స్కేల్ అనేది కొంచెం తగ్గిద్దాం. అలాగే మీరు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలనుకుంటే కాంపోజిషన్ సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్, కాంపోజిషన్ సెట్టింగ్స్, లేదంటే Ctrl+K క్లిక్ చేస్తే మీకు కాంపోజిషన్ సెట్టింగ్స్ ఓపెన్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి కింద ఈ కలర్ అనేది మీరు మార్చుకోవచ్చు. సో ఐదర్ మీరు లైట్ బ్లూ చూసుకోవచ్చు, సో ఇలా మీకు నచ్చిన కలర్ అనేది తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను తీసుకున్న బటర్ఫ్లైకి వైట్ కలరే బాగుంటుంది కాబట్టి సో నేను దాన్ని వైట్గానే ఉంచుతున్నాను. సో ఇప్పుడు ప్లే చేసి చూస్తే మనకి ఇదంతా కూడా ఒక వీడియో కింద వచ్చింది, మనం ఇంపోర్ట్ చేసుకున్న సీక్వెన్స్ మొత్తం. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఇదే సేమ్ రిపీట్ అవుతూ మన ఎంత టైం ఉందో అంత టైం లైన్ కూడా రావాలి అనుకుంటే మళ్ళీ సేమ్ రైట్ క్లిక్, ఇంటర్ప్రిట్ ఫుటేజ్, మెయిన్, అండ్ అలాగే కింద లూప్ అగైన్ అని ఉంది కదా, సో ఇక్కడ ఒక 15 అండ్ దెన్ ఓకే. సో ఇక్కడ మనకి ఇంకా స్పేస్ అనేది అలొకేట్ అయింది. సో ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తే మనకి ఎంత టైం ఉందో అంత టైం కూడా ఇది ప్లే అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని మౌస్తో యానిమేట్ చేయడానికి విండో అండ్ దెన్ ఇక్కడ మోషన్ స్కెచ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ విండోని యాక్టివేట్ చేయండి. సో మనకి ఇక్కడ కొత్తగా ఇంకో ప్యానెల్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం స్టార్ట్ క్యాప్చర్ అండ్ మౌస్ని దీని మీద హోవర్ చేసి సో ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూస్తే సో మనకి ఇక్కడ యానిమేషన్ అనేది క్రియేట్ అయింది, కాకపోతే అది చూస్తే చాలా క్లమ్జీగా ఉంది. సో ఎందుకంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ కీ ఫ్రేమ్స్ అనేవి చాలా ఎక్కువ క్రియేట్ అయ్యాయి. ఫర్ సపోజ్ ఈ లేయర్ సెలెక్ట్ చేసి యూ క్లిక్ చేస్తే మనకి ఆ లేయర్ సంబంధించిన ఏవైతే కీ ఫ్రేమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాయి. అండ్ ఇక్కడ మనం ఈ కీ ఫ్రేమ్స్ చూస్తే మనకి బంచ్ ఆఫ్ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి అండ్ అవి అన్నీ కూడా ర్యాండమ్గా ఉన్నాయి. సో రెగ్యులర్గా కాకుండా అవన్నీ కూడా ర్యాండమ్గా ఉన్నాయి. సో దానివల్ల మనకి ఈ యానిమేషన్లో ఆ క్లమ్జీనెస్ అనేది ఏర్పడుతుంది. సో దీన్ని కనుక నీట్గా చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ స్మూతింగ్ ఆప్షన్ ఉంది కదా, సో దీనిలో నేను స్మూతింగ్ అనేది ఒక 20 చేశాను. అండ్ అలాగే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ క్యాప్చర్, సో ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే పొజిషన్లో కీ ఫ్రేమ్స్ అనేవి చాలా తక్కువ పడ్డాయి. సో ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూస్తే అండ్ అలాగే ఇప్పుడు మన బటర్ఫ్లై రొటేషన్ కూడా అలాంగ్ ద పాత్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ చేసాం కదా, సెలెక్ట్ చేసుకుని లేయర్, ట్రాన్స్ఫార్మ్ అండ్ దెన్ ఓరియంట్ అలాంగ్ పాత్. అండ్ ఇప్పుడు రొటేషన్ అనేది మనం ఫస్ట్ దానికి అలైన్ చేసి చూపించాలి. సో అలైన్ అండ్ దెన్ ఇప్పుడు ప్లే చేసి చూస్తే సో స్మూత్ చేయడానికి ఇదే కాకుండా ఇంకో మెథడ్ కూడా ఉంది. సో అదేంటి అంటే సో దీన్ని సో ఇది డిఫాల్ట్గా 1 ఉంది కాబట్టి 1 చేసాం. అండ్ అలాగే ఇప్పుడు నేను నా యానిమేషన్లో బటర్ఫ్లై అనేది ఒక పాయింట్కి వచ్చాక అక్కడ స్టాప్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ తర్వాత అది మూవ్ అవ్వాలి అనుకుంటున్నాం. సో ఇప్పుడు దీని ప్లే చేసి చూస్తే సో ఈ పొజిషన్ వెళ్ళాక బటర్ఫ్లై అక్కడ కొంచెం సేపు స్టాప్ అయ్యి అప్పుడు దాని తర్వాత మళ్ళీ మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది.
అండ్ కానీ ఇంకా కూడా మనకి ఈ యానిమేషన్ స్మూత్గా రావాలి. సో యూ క్లిక్ చేస్తే మనకున్న కీ ఫ్రేమ్స్ కనిపిస్తాయి. అండ్ అలాగే ఇప్పుడు ఈ యానిమేషన్ని స్మూత్ చేయడం కోసం మనకున్న ఇంకో ఆప్షన్ విండోలో స్మూతర్. సో దీన్ని సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ కొత్త ప్యానల్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ మనకున్న టాలరెన్స్ 1. సో దీన్ని నేను ఇప్పుడు 15 చేస్తున్నాను. అండ్ దెన్ అప్లై. సో మనకి ఇక్కడ ఆ స్మూత్నెస్ అనేది క్రియేట్ అయింది. అండ్ అలాగే ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూస్తే సో ఇక్కడికి వస్తే అదే పొజిషన్లో కాసేపు యానిమేట్ అయ్యింది. అండ్ అలాగే ఇప్పుడు దీన్ని ఓరియంట్ అలాంగ్ పాత్ లేయర్ ఆల్ఫా. సో రొటేషన్ అనేది టర్న్ చేయండి. అండ్ ఇప్పుడు ప్లే చేసి చూస్తే సో మనకి ఇక్కడి వరకు యానిమేట్ అయ్యింది. అండ్ అలాగే ఈ పొజిషన్లో కొంచెం హోల్డ్ అయింది. అండ్ దెన్ మళ్ళీ యానిమేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో గైస్ చూసారు కదా, మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో సింపుల్గా ఈ బటర్ఫ్లై యానిమేషన్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇలాగే మీరు ఇంకో 2-3 బటర్ఫ్లైస్ ఇంపోర్ట్ చేసి అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఫ్లవర్స్ పెట్టి కనుక యానిమేట్ చేస్తే మీ యానిమేషన్ అనేది చూడడానికి ఇంకా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. Until then, stay tuned to our channel and thanks for watching.